అతను పుట్టింది వ్యవసాయ కుటుంబం. చిన్నతనం నుంచి చదువుల్లో చురుగ్గా ఉండటంతో పాటు అన్ని పనుల్లో ముందుండేవాడు. కొలువు చేయడమే కాదు, నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగడమే నిజమైన విజయమని భావించాడు బృహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్. సెక్యూరిటీ సర్వేలైన్స్ లో భాగంగా ఎన్నికలు, ప్రభుత్వం నిర్వహించే పరీక్షలతో పాటు ఇతర విషయాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 12 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరి వీటి ప్రత్యేకతలేంటో అతడి మాటల్లోనే విందాం. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అట్లాగే ఏడాదికి 7,000 రూపాయలతో ప్రారంభమైనటువంటి వ్యక్తి ఈరోజు 200 కోట్ల టర్నోవర్ సాధించే బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండీగా ఉన్నారు. ఆ సార్ ప్రయాణం ఎలా సాగింది, అసలు ఆ ప్రయాణం అంతా ఏంటి, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు రాజశేఖర్ పాపోలు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ యాక్చువల్గా చెప్పండి, మీ నేటివ్ ఎక్కడ, మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ సాగింది, మీ చిన్నతనం అంతా ఎక్కడ గడిచింది సార్? ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో భీమవరం దగ్గర పెదకాపురం అనే విలేజ్ అండి. లైక్ నేను 10th క్లాస్ వరకు అక్కడే జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుకోవడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ భీమవరంలోని ప్రగతి కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత ఇంజనీరింగ్ నిమిత్తం లైక్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ నేను హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం దగ్గర శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో నా 2005లో నేను నా ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేశాను కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో. బీటెక్ చేస్తున్నప్పుడే మీకు ఐడియా వచ్చిందా బృహస్పతి టెక్నాలజీస్ అని, లేదంటే అసలు ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా కంప్యూటర్స్ అంటే ఒక రకమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో లైక్ నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడే చాలా కష్టపడి మా డాడీతో గొడవపడి మాకు కంప్యూటర్ కావాలి, కొంచెం చేసుకోవాలి అని ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా కంప్యూటర్ ఉంటే ఆడుకోవడం అలా చేసుకుని డిఫరెంట్ యాడ్ ఆఫ్ ఫోటోషాప్ ఇవన్నీ చేసేవాళ్ళం. తర్వాత ఇంజనీరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఇంజనీరింగ్లో లైక్ ఆ ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరిగింది. అంటే మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్గా ఏమేం చేయొచ్చు, ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయాలి, లేకపోతే డిఫరెంట్ డిజైన్స్, గ్రాఫిక్స్ ఇవన్నీ ఇలా చేయొచ్చు అనేది కొంచెం వాటి మీద, టెక్నాలజీ మీద వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా కొంచెం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చదువుకోవడం స్టార్ట్ చేసామండి. దాని తర్వాత లైక్ 2007లో మాకు మా ప్రిన్సిపల్గా డాక్టర్ సివి రెడ్డి గారు అని వచ్చారు. ఆయన వచ్చినప్పుడు లైక్ ఆయన మా కాలేజ్లో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో పిల్లలు కొంచెం అందరూ మీరు వర్క్ ఎన్విరాన్మెంట్ తెలుస్తుంది, వర్కింగ్ గురించి నేర్చుకోండి అని కొంతమంది స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుని అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో వర్క్ చేసే విధంగా ఒక రకమైన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. సో 2007, 2008 తర్వాత 2009లో నా పాస్డ్ అవుట్. 2009లో పాస్డ్ అవుట్ అయ్యేటప్పటికి 2007 నుంచి మా కాలేజ్కి సంబంధించిన మెజారిటీ ఆఫ్ వర్క్, మా కాలేజ్ లోగో మేమే డిజైన్ చేసాం అప్పట్లో. లైక్ తర్వాత కాలేజ్ వెబ్సైట్ మేమే డిజైన్ చేసాం. అలాగే డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఈ వెబ్సైట్ డిజైనింగ్ వీటి మీద ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ క్రియేట్ అయ్యి లైక్ వీ స్టార్టెడ్ వర్కింగ్ కంటిన్యూస్గా వెబ్సైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్. ఫస్ట్లో నేనే వెబ్సైట్ క్రియేట్ చేసుకున్న, తర్వాత వేరే ఇంజనీరింగ్ కాలేజెస్కి, డిగ్రీ కాలేజెస్కి వాళ్ళకి వెబ్సైట్స్ స్టార్ట్ చేయడం, ఇలా స్టార్ట్ చేసామండి. తర్వాత ఒక్కసారి బీటెక్ అయిపోయిన వెంటనే ఈ బృహస్పతి అనేది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైక్ వీ స్టార్టెడ్ చిన్న వెబ్సైట్స్ అవి చేయడం ఇంజనీరింగ్ కాలేజెస్కి. అవి కరెక్ట్గా టైమ్లీ డెలివరీ ఇవ్వడంతో వాళ్ళు ఇంకొన్ని రిఫరెన్సెస్ అవి ఇవ్వడం, ఆ రిఫరెన్సెస్ ప్రకారం లైక్ ఒక 4-5 వెబ్సైట్స్ అలాగా చేయడం. అప్పట్లో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్, రవి పీజీ కాలేజ్, పీవీఆర్ఆర్ పీజీ కాలేజ్, ఇలా చాలా కాలేజెస్ వరకు మేమే వెబ్సైట్స్ క్రియేట్ చేసాం. ఒకనొక టైంలో మాకు గురునానక్ ఇన్స్టిట్యూషన్ నుంచి అప్పట్లో ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళ వెబ్సైట్ కూడా అప్పట్లో మేము క్రియేట్ చేసి ఇచ్చాం అనమాట. సో ఇలాగ ఒక రకమైన ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యి వెబ్సైట్స్ క్రియేట్ చేయడం, అది మేజర్గా. దాంట్లో క్లయింట్కి కావాల్సిన దానికన్నా ఇంకేది ఇస్తే క్లయింట్ ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లైక్ కాంటాక్టర్స్ మెయిల్కి రావడం, ఎస్ఎంఎస్లకి రావడం, ఇలాగ డిఫరెంట్ ఇంటిగ్రేషన్స్ అన్నీ చేసి ఇంకొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుండేలాగా చేసేవాళ్ళం. సో అలాగా మా బృహస్పతి జర్నీ వెబ్సైట్స్ డిజైనింగ్ వాటితో స్టార్ట్ అయిందండి. సార్ వెబ్సైట్ డిజైనింగ్తో స్టార్ట్ అయిన బృహస్పతి టెక్నాలజీస్ ఇప్పుడు ఏ రంగాల్లో పనిచేస్తుంది? బృహస్పతి టెక్నాలజీస్ ఫస్ట్ స్టార్ట్ అయింది లైక్ ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ కంపెనీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ కింద స్టార్ట్ చేసాం. అప్పట్లో ఎస్ఎంఎస్ ఇంటిగ్రేషన్స్, నెక్స్ట్ ఈ వెబ్సైట్స్ డిజైనింగ్, ఇవన్నీ డిఫరెంట్గా ప్రాజెక్ట్స్ అన్నీ చేసేవాళ్ళం అండి. ఈ వెబ్సైట్స్ చేసే క్రమంలో మాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని ఒక క్లయింట్ ఉన్నారు. వాళ్ళ వెబ్సైట్ మెయింటెనెన్స్ చేసాం. ఆ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ పర్ ఇయర్ 7,000 రూపీస్. కానీ మ్యాక్సిమం టైం అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. వాళ్ళ వెబ్సైట్స్, టెండర్స్, నోటిఫికేషన్స్ ఏవో చేంజ్ చేయాలి అంటే. సో అప్పుడు మాకు ఈ సెక్యూరిటీ సిస్టమ్స్, బ్యాంక్కి ఏదో సెక్యూరిటీ కెమెరాస్ రిక్వైర్మెంట్ ఉంది అని కొంత రిక్వైర్మెంట్ వస్తే ఆ సీసీటీవీస్ వాటి రిలేటెడ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసామండి.
అప్పట్లో ఆదిలాబాద్లో ఏదో ఒక బ్రాంచ్లో దొంగతనం అయితే లైక్ కంప్లైన్సెస్ ద్వారా వెంటనే సీసీ కెమెరాలు పెట్టాలి అని పెడితే లైక్ విత్ ఇన్ 4 daysలో ఒక 10 బ్రాంచెస్లో మేము సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. ఆ ఇన్స్టాల్ చేయడం అక్కడి నుంచి మాకు ఇంకొక కొత్త వర్టికల్ సీసీ కెమెరాస్లోకి షిఫ్ట్ అయ్యాము. అప్పటి నుంచి ఏంటంటే కంటిన్యూస్గా బ్యాంక్స్తో వర్కౌట్ చేయడం, వాళ్ళకి కొంచెం మంచి సర్వీసు సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళ దగ్గర నుంచి కొత్త బిజినెస్ రావడం, ఇలాగా ఈ సర్వేలెన్స్ డొమైన్లోకి చేంజ్ అయ్యాం. సో బేసిక్గా బ్రేస్పతి టెక్నాలజీస్ ఏదైతే మేము ఎస్ఎంఎస్ బిజినెస్, నెక్స్ట్ ఈ వెబ్సైట్స్ డిజైనింగ్, నెక్స్ట్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కాలేజ్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ ఇటువంటివి చేసి స్టార్ట్ చేసిన ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ ఇంకా స్టిల్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ అనేది మాతోనే ఉంది కంటిన్యూస్గా. ఈరోజు బ్రేస్పతి ఈ లెవెల్లో ఉండడానికి మెయిన్ రీజన్ కూడా ఆ టెక్నాలజీ, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేసే క్యాపబిలిటీస్, ఆ టెక్నాలజీ క్లయింట్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా వర్క్ చేసే స్కిల్స్ మా దగ్గర ఉండడం వల్ల ఈరోజు మల్టిపుల్ డొమైన్స్లో మేము చేయగలుగుతున్నాం అండి. సో ఇప్పుడు బృహస్పతి టెక్నాలజీస్ చూస్తే సెక్యూరిటీ సర్వైలెన్స్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్. సో ఈ ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా మీరు చేసినటువంటి కీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్ ఇప్పటివరకు? నార్మల్గా కెమెరాస్ మీకు తెలిసే ఉంటుంది కదా, నార్మల్ కెమెరాస్ చూస్తూ ఉంటారు. ఆ కెమెరాస్ అన్నీ 10,000-10,000 కెమెరాస్ ఒకటేసారి ఇంటిగ్రేట్ అయ్యి ఒక లొకేషన్లో మనం చూసుకునేలాగా సిస్టమ్ కానీ, దాన్ని వీడియో మేనేజ్మెంట్ సర్వర్ ఆర్ సిఎంఎస్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ అంటారు. అటువంటి సాఫ్ట్వేర్లు అవన్నీ మా ఓన్ సిస్టమ్స్ డిజైన్ చేసుకోవడం జరిగింది. దానిలో ఏంటంటేనండి ఇప్పుడు లైక్ మీరు చూస్తే లాస్ట్ టైము తెలంగాణ ఎలక్షన్స్ జరిగినప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మమ్మల్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్ అడిగారు. లైన్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా మొబైల్ తీసుకొస్తే మాకు అలర్ట్ రావాలి, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ పోలింగ్ స్టేషన్లోకి వస్తే ఇదే మాకు అలర్ట్ రావాలి, ఇవన్నీ చేశారు. అవన్నీ మేము పిఓసిలో వాళ్ళకి చూపించాం. సో అలాగే ఇప్పుడు బార్డర్ సెక్యూరిటీ కోసం పాకిస్తాన్ బార్డర్లో, బంగ్లాదేశ్ బార్డర్లో మేము చాలా కెమెరాలు ఇన్స్టాల్ చేసాం. దాంట్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం. ఎవరైనా గుంపులుగా పీపుల్ వచ్చినప్పుడు కెమెరా సైరన్ అలారం రైజ్ చేయడం, అలాగే ఏమైనా ఆబ్జెక్ట్ త్రో చేసినప్పుడు ఆబ్జెక్ట్ డిటెక్షన్ కానీ, లేకపోతే ఏదైనా కెమెరాని ఎవరైనా వ్యాండలిజం ఏమైనా పగలగొట్టాలని చూస్తే అలర్ట్స్ రావడం కానీ, ఇటువంటివన్నీ మేము ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు కూడా మేము చేసేది. ఈవెన్ కాజిరంగా నేషనల్ పార్క్లో మేము ఆల్మోస్ట్ యానిమల్ సెన్సార్ ప్రాజెక్ట్ అని ఈ యానిమల్స్ని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, లీగల్ పోచింగ్ నుంచి యానిమల్స్ని లైక్ ప్రివెంట్ చేయడానికి కొన్ని టెక్నాలజీస్ చేసాం. ఒక థర్మల్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఆ థర్మల్ కెమెరా ఒక్కొక్కటి ఇంచుమించు 2 to 4 kilometers రేడియస్లో పనిచేస్తుంది. అది ఆ ఇమేజింగ్ ద్వారా వీ విల్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ టైగరా లేకపోతే రైనోనా లేకపోతే ఎలిఫెంటా అనేది ఐడెంటిఫై చేస్తాం. ఎవరైనా హ్యూమన్స్ తిరుగుతున్నారా, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసేవాళ్ళం. దాంట్లో ఏంటంటే NH37 కాజిరంగా నేషనల్ పార్క్ లోపల నుంచి NH37 వెళ్తుందండి. ఆ NH37లో లైక్ కంప్లీట్గా వెహికల్ ఈ యానిమల్స్ ఏంటంటే అప్పర్ ఫారెస్ట్ నుంచి లోవర్ ఫారెస్ట్కి వాటర్ గురించి, ఫుడ్ గురించి వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో చాలా యాక్సిడెంట్స్ అవి జరిగి యానిమల్స్ చనిపోవడం ఇటువంటివి జరిగితే మేమేం చేసామంటే ఒక గ్యాంట్రీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో లైక్ ఏదైనా ఒక యానిమల్ రోడ్డు మీదకి వస్తే ఇమీడియట్గా అలర్ట్ వస్తుంది. అప్పుడు వెహికల్ స్పీడ్ అనేది 20 kilometers ఉండాలని ఒక ఇది అవుతుంది. ఎవరైనా 20 kilometers స్పీడ్ దాటితే ఇమ్మీడియట్గా అలర్ట్ వచ్చి వాళ్ళకి చలాన్ జనరేట్ అవుతుంది. ఇలాంటి సిస్టమ్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కానీ, లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒక వెహికల్కి ఒక నెంబర్ ఉంది, ఆ వెహికల్ ఎన్ని చోట్లలో తిరిగింది, అటువంటివి తెలుసుకోవచ్చు సార్. ఇవన్నీ లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటే ఇవన్నీ డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అండి. ఇప్పుడు నార్మల్గా మనం ఒక రీటైల్ స్టోర్ చూసుకుంటే ఒక పర్సన్ ఎన్నిసార్లు వచ్చాడు ఆ స్టోర్కి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు, ఏ డేట్లో వస్తున్నారు, ఏ డేట్లో ఎక్కువ సేల్ జరుగుతుంది, ఏ డేట్లో తక్కువ సేల్ జరుగుతుంది, ఇటువంటి అనలిటిక్స్ అన్నీ కూడా మనం ఈ కెమెరాస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అడిగినట్లుగా ఒక వెహికల్ ఉంది, అది ఏ లొకేషన్స్లో తిరుగుతుంది, ఎంత స్పీడ్లో తిరుగుతుంది, ఏ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఇలాంటి ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా వస్తాయి. మీ బృహస్పతి టెక్నాలజీకి సంబంధించి కోవిడ్ టైంలో ఒకటి వచ్చింది కోవి ప్రో అని చెప్పి. సో ఆ కోవి ప్రో ఏంటి, అది అప్పుడు ఎలా పనిచేసింది, అసెంబ్లీలో కూడా ఇన్స్టాల్ చేశారని చెప్పారు, అది ఎలా పనిచేసింది సార్? మేము కోవిడ్ టైంలో ఈ కోవి ప్రో అనేది మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్ అండి. దాంతో ఏంటంటే ఒక పర్సన్ వచ్చి దాని ముందు నుంచి ఉంటే ఇట్ ఐడెంటిఫైస్, అతని ఫేస్ అది డిటెక్ట్ చేసి అతని టెంపరేచర్ ఎంత ఉంది, తర్వాత అతను లైక్ శానిటైజేషన్ అది చేసుకున్నాడా లేదా, అతనితో ఏమన్నా సామాన్లు ఉంటే అవన్నీ స్టెరిలైజ్ చేయడానికి, ఇలాగ అన్ని ఫీచర్స్ కలిపి ఒక డివైస్లో పెట్టి మేము కోవి ప్రో అనేది డెవలప్ చేసామండి.
కేవలం ఆ కోవి ప్రో వల్ల మాకు ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ కోవి ప్రో ఆ కొత్తగా ఆలోచించడం వల్ల మాకు వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ద టర్న్ ఓవర్స్. లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఇంకొంచెం బిజినెస్ ఎక్కువ చేసాము. అండ్ వీఆర్ ఏబుల్ టు గెట్ లాట్ ఆఫ్ గుడ్ ఆర్డర్స్. లైక్ తెలంగాణ అసెంబ్లీలో ఆల్మోస్ట్ అప్పుడు అసెంబ్లీ సెషన్స్ కోవిడ్ టైంలో జరిగినప్పుడు 20 డివైజెస్ ప్లస్ అక్కడ సప్లై చేసాం. R&Bలో సప్లై చేసాం. DRDO జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ సప్లై చేసాం. బీహార్లో సప్లై చేసాం. ఇలా ఈ ప్రోడక్ట్స్ వల్ల మాకు కొంచెం మంచి నేమ్ కూడా వచ్చింది డ్యూరింగ్ దట్ టైం. సో సార్, నార్మల్గా మీరు ఇందాక చెప్పినట్టు మీది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. సో ఆ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా నార్మల్గా ఒక ఉద్యోగం చేసుకుంటే చాలు అనే ఉద్దేశంలోనే ఉంటారు. సో మీరు బిజినెస్ వైపు వచ్చినప్పుడు మీ కుటుంబము మీకు ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు మాకు ఒక క్యాంపస్ ప్లేస్మెంట్లో ఒక జాబ్ వచ్చిందండి. ఆ జాబ్ వచ్చిన వెంటనే మా డాడీకి ఫోన్ చేసి, డాడీ ఇలా జాబ్ వచ్చింది డాడీ అని చెప్పాను. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత నాకెందుకో అనిపించి, డాడీ నాకు ఆ టైంకి నేను ఈ వెబ్సైట్లు చేయడం కాలేజెస్కి వీటికి అది కొంచెం రెగ్యులర్గా చేసేవాడిని. ఆ టైంలో లైక్ మా డాడీని అడగడం జరిగింది, డాడీ ఇలాగా జాబ్ చేయమంటారా లేకపోతే బిజినెస్ చేయమంటారా అంటే, నీ ఇష్టం ఏదో ఒకటి చేయి అన్నారు. సో ఆ ఒక్క మాట నన్ను బాగా చేంజ్ చేసిందండి. సో ఆ టైంలో నేను డిసైడ్ అయ్యా బిజినెస్లోకి వెళ్దాం, బిజినెస్ చేద్దామని. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే బిజినెస్లో నాకు చాలా అడ్వాంటేజెస్ కనపడ్డాయి. దానివల్ల నేను ఇంకా బిజినెస్ లైన్ ఎంచుకోవడం జరిగింది. సో బృహస్పతి టెక్నాలజీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎన్ని అవుట్లెట్స్ ఉన్నాయి, మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతమందికి మీరు ఉద్యోగ కల్పన ఇస్తున్నారు? బృహస్పతి టెక్నాలజీస్లో ఇప్పుడు మేము ఇండియా మొత్తం ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి. లైక్ కమింగ్ టు లైక్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ చూసుకుంటే మీరు ఆల్మోస్ట్ 8 స్టేట్స్లో 1,00,000 కెమెరాస్ వరకు మేము ఇన్స్టాల్ చేసాం. సో రైట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, అస్సాము, మిజోరం, హిమాచల్ ప్రదేశ్, ఇలా మేజారిటీ ఆఫ్ స్టేట్స్లో పెద్ద స్టేట్స్లో మేము మొత్తం అంతా కెమెరాస్ అవి ఇన్స్టాల్ చేయడం, వాళ్ళకి కమాండ్ కంట్రోల్ సెంటర్ లైవ్ ఇవ్వడం, కరెక్ట్ టైంలో ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వడం, ఇలాగా చేయడం వల్ల మాకు ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో 21 ఆఫీసెస్ ఉన్నాయండి. 21 స్టేట్స్లో మా ప్రెజెన్స్ ఉంది అండ్ మా ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ మేము అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఇంచుమించుగా ప్రతి స్టేట్లో కూడా మేము మా ప్రాజెక్ట్స్ వర్క్ చేసాం. ఇప్పుడు కోల్కత్తాలో లైక్ మేము బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి బంగ్లాదేశ్ బార్డర్, పాకిస్తాన్ బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్ అంటే మనకి రాజస్థాన్లో ఉంటుంది, రాజస్థాన్ జైసల్మీర్లో వర్క్ చేసాం. అలాగే దీనిలో కోల్కత్తాలో బంగ్లాదేశ్ బార్డర్కి మాల్దా, బెరంపూర్, కృష్ణానగర్ అక్కడ BSFతో వర్క్ చేసాం. అలాగే రాజస్థాన్లో ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఈ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం, 5 మెగావాట్ సోలార్ సప్లై ఒకటి. అలాగే లైక్ హిమాచల్ ప్రదేశ్లో లాస్ట్ ఎలక్షన్స్ చేసాము. అస్సాంలో 2014 నుంచి ప్రతి ఎలక్షన్ మనమే చేస్తున్నాము. అలా మిజోరంలో మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ మనమే చేసాము. అలాగే ఏపీలో, తెలంగాణలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లైక్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం, హాస్పిటల్స్ అన్నింటిలో కెమెరాలు ఇన్స్టాల్ చేయడం డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా చేసాం మేము. సో ఇలాగా ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంటిన్యూస్గా చేయడం వల్ల మాకు అక్రాస్ ఇండియా మా ప్రెజెన్స్ అయితే ఉంది ఇప్పుడు. సో ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిన మాట ఏంటంటే, మనం ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగం కల్పించడంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందని చెప్పి, మీకు ముఖ్యంగా ఉంటుందని చెప్పినారు. కాబట్టి ఎంతమందికి, అంటే భారతదేశ వ్యాప్తంగా 21 నగరాల్లో ఉన్నాయని చెప్పారు కదా, ఎంతమందికి మీరు ఉద్యోగ కల్పన చేస్తున్నారు ప్రత్యక్షంగా? ఆల్ టుగెదర్ మాకు ప్రత్యక్షంగా అయితే మా దగ్గర 300+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి. అందరూ లైక్ చాలా మంది సీనియర్స్, లైక్ కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఇండైరెక్ట్గా లైక్ దగ్గర 400 మంది ప్లస్ మా దగ్గర వర్క్ చేస్తున్నారండి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో. ఇప్పుడు IOCL తమిళనాడులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్లో ఇంచుమించు ఒక 160 మంది 170 మంది ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. సో మీ భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్ నెక్స్ట్? లైక్ ఇప్పుడు రీసెంట్గా మాకు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని అక్కడి నుంచి ఒక 100 crores ఆర్డర్ ఒకటి వచ్చిందండి. అలాగే ఇంకా కొన్ని ఆర్డర్స్ మాకు పైప్ లైన్లో ఉన్నాయి. ఈ ఆర్డర్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంకా ఈ ఇయర్ కొంచెం మంచి టర్న్ ఓవర్ అచీవ్ చేయాలి, ఇప్పుడున్న టీమ్ సైజ్ని డబుల్ చేయాలి అనేది మా మెయిన్ ఇంటెన్షన్ అండి. అలాగే కొత్తగా మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ప్లాన్ చేసాము. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తునికిబొలారం దగ్గర ఈ ఎలక్ట్రానిక్స్, CCTV కెమెరాస్, వీటి రిలేటెడ్ IoT డివైజెస్, వీటి రిలేటెడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ప్లాన్ చేసాము. సో మీ అంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు కొత్తగా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకు మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా అయ్యారు ఇప్పటికీ. సో వాళ్ళకు మీరు చెప్పేటువంటి సజెషన్ ఏంటి, అట్లాగే మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి సార్?
నేను రీసెంట్గానే ఒక మాట చెప్పానండి. ఒక పెద్ద ఆయన్ని కలిసినప్పుడు లైక్ మన లైఫ్లో ఎప్పుడన్నా రిస్క్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే వీ విల్ ఫైండ్ న్యూ సొల్యూషన్స్ టు దట్ ప్రాబ్లమ్స్. అప్పుడు మన గ్రోత్ ఇంకా స్పెషల్ లెవెల్లో ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ వచ్చాయని భయపడకుండా లైక్ ముందుకు వెళ్తా ఉంటే సొల్యూషన్ అదే దొరుకుతుంది అండ్ వీ విల్ అచీవ్ అవర్ గోల్. అండ్ ఎప్పుడు స్టే ఫోకస్డ్. మీరు ఏదైతే చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేసి మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేయండి. అలాగే ఈ టైంతో పాటు మన ఎదుగుదలతో పాటు మన బ్రెయిన్ ఫర్మ్వేర్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనం. మీ భవిష్యత్ లక్ష్యాలు ఏంటి సార్? ఈ 2030 కల్లా ఒక మంచి విజన్తో మేము అనుకుంటున్నామండి. ఆల్మోస్ట్ ఒక 2000 crores టర్న్ ఓవర్ చేయాలనేది మా లక్ష్యం. దాని ప్రకారం కొంచెం ఎలా చేయాలి, దాన్ని ఎలా మనం ఆ టార్గెట్స్ని అచీవ్ చేయాలి అనేది దాని ప్రకారం మేము వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇవి మొత్తంగా బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ ఎండి రాజశేఖర్ పాపోల్ గారు చెప్తున్నటువంటి విషయాలు. చేసే పనిపైన పూర్తి శ్రద్ధ ఉండడం, అట్లాగే ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని అవకాశంగా మలుచుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా జీవితంలో విజయవంతం కావచ్చు అని చెప్తున్నారు. కెమెరామెన్ దేవేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.